జేసేవకే బ్రేటర్స్ అందరికీ ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మాట్లాడాలి అంటే కొన్ని గంటలు మాట్లాడచ్చు మా ఆదివాసుల గురించి. కానీ నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా చిన్నగా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ ఒక ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఒక ఆదివాసీ అభివృద్ధి చెందాలంటే కూడా ఖచ్చితంగా ఉన్నతమైన చదువులు అయితే చదువుకోవాలి. ఉన్నతమైన చదువులు అంటే కేవలం ఒక ఉద్యోగాన్ని లక్ష్యంగా చేసుకొని చదువుకోవడం కాదు. ఉద్యోగం వచ్చినా రాకపోయినా తన స్వతహాగా తెలివితేటలతో బతకగలిగే, అభివృద్ధి చెందగలిగే విజ్ఞానాన్ని, శక్తిని ఇవ్వాలి. ఎప్పుడైతే ఒక ఆదివాసి తన హక్కులు చట్టాలను కాపాడతాడో అప్పుడు ఆయనకు రక్షణ మరియు అభివృద్ధి కూడా ఉంటుంది. ఆ నేటి రోజులలో ఏమవుతున్నది అంటే ఆ సంస్కృతి, సాంప్రదాయాలు, వేష భాషలతో పాటే మన హక్కులను, చట్టాలను కూడా కోల్పోతున్నాం. అయితే ఎప్పుడైతే మన హక్కులు, చట్టాలను మనం కోల్పోయినామో ఖచ్చితంగా ఒక ఆదివాసీ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది అండ్ మారుతున్నది కూడా. ఒకప్పుడు జీవో నెంబర్ 3 ఉన్నప్పుడు టీచర్ ఉద్యోగాలు ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసులకే వస్తుండే. కానీ నేడు మాత్రం ఆదివాసులకు టీచర్ ఉద్యోగం అంటే అందరినీ ద్రాక్షలాగా మారిపోయింది. 170 చట్టం కూడా తొలగించాలని చాలామంది సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిండ్రు. ఇప్పుడైతే మన వ్యక్తిగత అభివృద్ధి మరియు వ్యక్తిగత తాత్కాలిక ఆనందాలలో మునిగిపోయినామో ఇప్పుడు మన హక్కులను, చట్టాలనేటివి మనం కోల్పోతూ ఉంటాం. కోల్పోయే వరకు మనకు తెలియదు వాటి యొక్క విలువ అనేది. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆదివాసీ అభివృద్ధి చెందాలన్నా, ఒక ఆదివాసీకి భవిష్యత్తు మనుగడ ఉండాలి అన్నా సంస్కృతి, సాంప్రదాయాలు, వేషభాషలతో పాటు తన హక్కులను, చట్టాలను కూడా కాపాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని ఈ ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఈ మెసేజ్ అయితే ఇస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా చదువులు చదువుతూనే తన హక్కులు, చట్టాలను కూడా కాపాడుతూనే ముందుకు పోయిన రోజు ఆదివాసీకి భవిష్యత్తు ఉంటుంది అండ్ భవిష్యత్తులో ఉంటారు. ఆదివాసుల భవిష్యత్తు అనే ప్రశ్నార్థకంగా మారదు అని తెలుపుకుంటూ ఖచ్చితంగా ఉన్నత చదువులు చదువుదాం, మన హక్కులు, చట్టాలను మనం తెలుసుకుందాం అండ్ సంస్కృతి, సాంప్రదాయాలను అన్నింటినీ మనం కాపాడదాం, కొనసాగిద్దాం అని తెలుపుకుంటూ ఒక ఆదివాసీ బిడ్డగా కొమరం భీం రైడర్స్గా జై బిర్సా ముండా, జై కొమరం భీం, జై రామ్జీ గౌండ్, జై ఆదివాసీ.